రాముడి దగ్గరికి ఎవరైనా శరణాగత భావంతో వస్తే రాముడు వెంటనే దగ్గరికి తీసుకుంటాడు. విభీషణుడు కూడా అలా వచ్చినప్పుడు అందరూ వద్దన్నారట వానర సైన్యంలో. కానీ రాముడు వాళ్ళకి ఒక చిన్న కథ చెప్తాడు. పూర్వం ఒక అడవిలో ఒక మగపక్షి ఆడపక్షి సంతోషంగా ఉన్నారు. ఒక వేటగాడు వచ్చాడు, ఆడపక్షిని చంపేశాడు. ఆ తర్వాత ఆ ఆడపక్షిని తినేశాడు. కొంతకాలం తర్వాత ఆ వేటగాడు అదే చెట్టు కిందకి వచ్చాడు. పెద్ద వాన, ఉరుములు, తాను స్పృహ తప్పి పడిపోయాడు. తినటానికి ఏమీ లేదు. అటువంటి సమయంలో నా చెట్టు దగ్గరికి వచ్చాడు కదా, నా నివాస స్థలంకి వచ్చాడు కదా, పడిపోయాడు, ఇది నా ధర్మం అని అనుకుని ఆ మగపక్షి ఆ వేటగాడికి చక్కగా ఎక్కడి నుంచో ఎండు పుల్లలు తీసుకొచ్చి నిప్పు అన్నది అందించింది. ఆ తర్వాత ఆకలితో బాధపడుతున్నాడు కాబట్టి తానే బలైపోయి అక్కడ మంటల్లో పడిపోయి ఆహారంగా మారిందట. ఈ కథ చెప్తూ రామచంద్రమూర్తి అంటారు, మరి నా దగ్గరికి వచ్చి ఎవరైనా శరణు వేడుకుంటే నేను నా ధర్మాన్ని పాటించాలిగా. ఒక పక్షియే అంత ఆలోచించినప్పుడు, గృహస్థాశ్రమం యొక్క ధర్మం గురించి ఆలోచించినప్పుడు నేను ఆలోచించకూడదా అని అన్నారట.